సినిమా రిలీజ్ వరకు ఎంతగా చెప్పుకున్నా ఎంతగా ప్రమోట్ చేసుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్తే ఇక ఫలితాన్ని ఆపలేం. సినిమా రిలీజ్కు 2 రోజుల ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో 2 రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్టు డ్రామా ఎలా ఉంది? రామ్ జగదీష్ ఆడియన్స్ను ఏ మేరకు కట్టిపడేశాడు చూద్దాం. చంద్రశేఖర్ అలియాస్ చందు ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్లో బైక్ కూడా తీసుకుంటాడు. అలాంటి చందు లైఫ్లోకి జాబిల్లి వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ సంగతి కోపిస్ట్ అయిన జాబిల్లి మామ మంగపతికి తెలుస్తుంది. అసలు ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతికి ఈ ప్రేమ కథ గురించి తెలుస్తుంది. దీంతో తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్టు చేయిస్తాడు. ఈ పనిలో తన లాయర్ దామోదర్ మంగపతికి తోడుంటాడు. మరి చందుని బయటకు తీసుకువచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు అసిస్టెంట్ తేజ ఏం చేస్తాడు? అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకొని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని ఎలా బయటకు తీసుకువస్తాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం పాత్ర ఏంటి అన్నదే కథ. ఈ కోర్టు కథ ప్రస్తుతం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. పోక్సో చట్టం మీద అవగాహన లేక చేసేది చట్టరీత్యా నేరం అన్నది తెలియక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇలా చేస్తే తప్పు, అది చేస్తే నేరమని విడమరిచి చెప్పి చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చదువు అందరికీ చెప్పినా చెప్పకపోయినా చట్టం గురించి అందరికీ చెప్పాలనే బలమైన పాయింట్ను ఆడియన్స్ మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంతమందికి తెలుసు అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు. ఈ కోర్టు సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. మిగతాదంతా సినిమా కోసం అందిన రంగులు మాత్రమే. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కుపెట్టిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్ను ప్రశ్నించిన తీరు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. అయితే ఈ ప్రేమ కథే సినిమాకు మైనస్ అవుతుంది. ఆ ట్రాక్ను అంతసేపు చూపించకుండా ఉంటే సినిమా ఇంకాస్త బెటర్గా అనిపించేదేమో. ఇక నిబానిబ్బి టైప్ లవ్ స్టోరీ అందరికీ రుచించకపోవచ్చు. ఫస్ట్ హాఫ్లో అందరూ మంగపతి క్యారెక్టర్కు కనెక్ట్ అవుతారు. మంగపతి కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కు వచ్చేసరికి మంగపతి దుర్మార్గుడిలా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ హైలైట్ అనిపిస్తుంది.